అంటే బేసిక్గా పేరెంట్స్తో అబద్ధాలంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు కొట్ట. హాయ్ రోషన్ గారు. హలో అండి. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్. ఇండస్ట్రీలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అవకాశం అంటే స్టార్టింగ్ డీ జూనియర్ సీజన్ 2లో నా కెరీర్ స్టార్ట్ అయిందండి. అండ్ ఫస్ట్ అయితే నాకు డాన్సింగ్ షో డీ జూనియర్ సీజన్ 2లో యాజ్ అన్ డాన్సర్గా వెళ్ళాను. బట్ యాజ్ అ ఫిలిమ్స్లోకి అయితే ఈ నగరానికి ఏమైంది ఇస్ మై ఫస్ట్ ఫిలిం. అవకాశం అంటే నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను, సో అలా సెలెక్ట్ అవ్వడం అంతే. హౌ ఈస్ ద సలార్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్ అండి. ఆయనతో వర్క్ చేయడం అనేది బ్లెస్డ్, ఎందుకంటే సో బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. సో అలాంటి ఒక వ్యక్తితో నేను వర్క్ చేసినందుకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. టుక్ టుక్ మూవీ గురించి మీ మాటల్లో. టుక్ టుక్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. అంటే ఒకలాంటి హర్రర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఒక ముగ్గురు పిల్లలు ఒక ఊర్లో ఉన్న వాళ్ళు ఒక వినాయక చవితి చేయడానికి ఒక బండిని రెడీ చేసుకుంటారు. అందులో ఒక స్పిరిట్స్ ఉన్నాయని వీళ్ళకి తెలిసిన తర్వాత ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఆ సస్పెన్స్ ఎలా ఉంటుంది, ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని చాలా ఎగ్జైట్ చేస్తుంది యాక్చువల్లీ. పేరెంట్స్తో అబద్ధం చెప్పిన సిచ్యువేషన్. అంటే బేసిక్గా పేరెంట్స్తో అబద్ధాలంటే అన్నీ చెప్పేసుకుంటాను ఇంట్లో, ఏదో చాలా చిన్న చిన్నవి. అంటే ఒక నాకు 1 hour లేట్ అవుతుందని తెలిసినా కూడా నేను ఒక 10 minutesలో ఇంటికి వచ్చేస్తాను, అలా చిన్న చిన్న అంతే. మీరు స్టార్ హీరోస్తో వర్క్ చేశారు కదా, వాళ్ళ గురించి మీ మాటల్లో. షూర్. నాని గారు అంత పెద్ద హీరో అయ్యుండి కోట్ అనే ఒక కథను నమ్మి ఈ కథకి వీళ్ళైతేనే కరెక్ట్ అని నన్ను, శ్రీదేవిని, చాలామంది కొత్త యాక్టర్స్ని అలాంటి ఒక పెద్ద సినిమాలో మమ్మల్ని క్యాష్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ నాని అన్నని నేను సరిపోదా శనివారంలో కలిశాను. ముందు వరకు ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ చాలా. ఎప్పుడైతే నాకు ఆ ఛాన్స్ దొరికిందో, అన్నయ్యతో కూర్చొని మాట్లాడేంత ఛాన్స్ దొరికిందో, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడుతున్నా నాకు ఏదో పెద్ద హీరోతో మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు కలగలేదండి. నేను మా ఇంట్లో అన్నయ్యతో నేను ఎలా అయితే మాట్లాడతానో అలాగే మాట్లాడేవాడిని. విశ్వక్సేన్ గారు నా ఫస్ట్ సినిమా హీరో విశ్వకన్నా. అండ్ ఫలక్నామా దాస్ అన్న డైరెక్ట్ చేసినప్పుడు అన్న టెన్షన్ నాకు ఇంకా గుర్తుంది. మేము టెర్రస్ పైన షూట్ చేస్తుంటే వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్. మేము మెకానిక్ రాకీ సెట్స్లో కలిసినప్పుడు కూడా ఫలక్నామా దాస్ టైంలో ఎలా ఉన్నాడో సేమ్ మెకానిక్ రాకీ షూట్ చేసేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు. ఈజ్ వెరీ స్వీట్ హార్ట్. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అంటే ఫిలిమ్స్ నేను కంటిన్యూస్ చూస్తుంటా కాబట్టి నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి నేను రిపీట్లో చూసేవి. బట్ రీసెంట్ టైమ్స్లో చెప్తాను, టూరిస్ట్ ఫ్యామిలీ నన్ను చాలా ఎగ్జైట్ చేసిందండి. నాకు చాలా నచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ. మీలో ఒక బ్యాడ్ థింగ్ చేంజ్ చేసుకోవాలి అంటే అదేంటి? ఇంకొంచెం టీ 2-3 times తాగేస్తుంటాను డే, అదొక్కటి మార్చుకోవాలి నేను అంతే. మీ పేరెంట్స్లో మీకు బాగా సపోర్టివ్ ఎవరు? అంటే ఇద్దరు, అలా ఏం లేదండి. అమ్మ నాన్న ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. ఒక్కళ్ళంటే నేను చెప్పలేను ఈజీగా. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు కోట్ తర్వాత. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే కోట్ తర్వాత మొన్నటి వరకు కోట్ టుక్ టుక్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఒక మంచి కాలేజ్ బ్యాక్డ్రాప్ సిరీస్తో వస్తున్నాను, ఆల్ ఇండియా ర్యాంకర్స్ AIR. తప్పకుండా నచ్చుతుంది. ఇది ఓన్లీ టీనేజర్సే కాదు, అందరు కలిసి ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. సో మై నెక్స్ట్ ఫిలిం ఈస్ గోయింగ్ టు మై నెక్స్ట్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అండ్ సినిమాలు కూడా ఉన్నాయి, స్లోగా మీకు అప్డేట్ ఇస్తాను. డాన్స్లో మీకు నచ్చిన హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. ఆయన గ్రేస్ అన్న, ఆయన స్టైల్ అయినా, అప్పట్లో బ్రేక్ డాన్స్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం, నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి కూడా. ప్రశాంత్ నీల్ గారు అలాగే రాజమౌళి గారు, ఈ ఇద్దరి మూవీ డేట్స్ ఒకే రోజు వస్తే మీరు ఏ మూవీ యాక్సెప్ట్ చేస్తారు? రాజమౌళి గారు అండి. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా మగధీర. ఇప్పటికీ ఆ విజువల్స్, అప్పట్లో అవన్నీ నాకు చాలా ఇదండి. అసలు రాజమౌళి గారు, RRR ఇవన్నీ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలి అని అంటారు కదా, నాకు అంటే రాజమౌళి గారు అండి. అంతే, రాజమౌళి గారితో వర్క్ చేయాలి ఒక్క సినిమా. వన్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అబౌట్ శ్రీదేవి? గుడ్ అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి దాని దగ్గర. అండ్ బ్యాడ్ అంటే ఏం లేదు, ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటుంది. వినేవాడు నాకు అర్థం అవుతుంది, మీకు అర్థం కాదు బాధ. బట్ యా. ఒక టంగ్ ట్విస్టర్
నా నూనె నీ నూనె అని నేను అన్నానా, నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నా నూనె నీ నూనె.